ఏ పనికి మనలోడా అరే తేడా ఉన్నాయా అంత నువ్వు పోయినవురా అదేంటన్నయ్య ఈ రోజు కూడా తాగేసి వచ్చావా ఆ తాగడం మానేయచ్చు కదా నేను తాగడానికి పోయినా పైసలు ఇస్తానవారా అయినా నేను తాగబోతే మాడడానికి కారణమే నువ్వురా నేనేం చేశానన్నయ్య నువ్వేం చేసావా నా తర్వాత ఒక మహాలక్ష్మి పుడతావు అనుకున్నాం కానీ తేడాగా పుట్టావు సరే పూర్తి భరిస్తావు అనుకున్నావు కానీ పూర్తిగా మారిపోయి పరువు తీసావరా ఊర్లో ఉన్న మాటలకు అమ్మ నన్ను తట్టుకోలేక చచ్చిపోయారా ఈ మాటలు భరించలేక నేను తాగుబోతుగా మారింది నువ్వేరా కారణం నువ్వేరా నడే అయ్యో ఏంటి దేవుడన్న తలరాతని ఇలా రాసావు నేను ఇలా అటు ఇటు కాకుండా పుట్టానని ఇలా జెండర్ చేంజ్ చేసుకున్నానని మా అమ్మ నాన్న వాళ్ళు అమ్మ నాన్నలకు తట్టుకోలేక ఎలాగో నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నాకంటూ ఉన్నది మా అన్నయ్య ఒక్కడే మా అన్న కూడా మందుకు బానిస అయిపోయాడు దయచేసి మా అన్నయ్య తాగడం అనేసి నాతో ప్రేమగా చనువుగా ఉండేలా చూడయ్యా నాకు ఇంకేం వద్దు మా అన్నయ్య మందు మారితే చాలు అదేంటన్నయ్య ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు ఎటు పోతేందిరా అదేంటన్నయ్య అలా మాట్లాడుతావు చీకటి పడుతుంది ఇంట్లో ఒక్కదాని ఎలా ఉండాలి అయితే అయినా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసులే ఏం తెలుసురా నీకు అదే తాగడానికే వెళ్తున్నావు కదా నీకు ఎట్లా కనబడతాను నేను తాగబోతే కనబడతానా అన్నయ్య నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు నాకు తెలుసురా ఏం మాట్లాడుతానురా ఎంత తాగినా కూడా కంట్రోల్ ఉండడం నాకు వెన్నతో పెట్టిన విద్యరా నీకు ఎట్లా కనబడతాను నేను తాగబోతులే కనబడతానా సరే అన్నయ్య జాగ్రత్తగా రా నువ్వు వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటే ఇద్దరం కలిసి తిందాం అవసరం లేదు నువ్వు తినేసి నేను బయట తింటా సరే అన్నయ్య తాగి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇంటికి రా ఏంటి ఎవరి ఈ అమ్మాయి మా ఇంట్లో ఉంది తమ్ముడా వీడు ఇంత అందంగా మారాడా అయినా ఊళ్ళో పోరాళ్ళందరూ అంటే అర్థం కాలే నాకు అరే ఏమున్నారా అన్నయ్య ఏం చేస్తుంది నీకేమైనా అర్థమవుతుందా 5 నిమిషాలు కళ్ళు మూసుకురా పని అయిపోద్ది ఏంటన్న కళ్ళు మూసుకునేది నువ్వు మనిషివేనా అన్నయ్య అసలు ఆ మందుకు బానిసై ఆ మత్తు మందులు పడి నీలాంటి వాళ్ళు ఎంతో మంది కట్టుకున్న పెళ్ళాం ఎవరో కన్న తల్లెవరో ఆఖరికి తోడబుట్టిన చెల్లెవరో కూడా సంబంధం లేకుండా మానభంగాలు చేసి చంపుతున్నారు తెలుసా అసలు ఆ మందులో ఏముందన్నా అంతలా ఇదైపోతున్నారు తాగడం మానేస్తే చచ్చిపోతారా ఎన్నిసార్లు మందు తాగొద్దు అని చెప్పినా కూడా వినకుండా మందుకు బానిస అయినావు ఇప్పుడు నువ్వు మందు తాగిన మత్తులో తోడబుట్టిన చెల్లి అని కూడా చూడకుండా ఎంత పని చేయడానికి పాల్పడ్డా తెలుసా తప్పైందమ్మా నన్ను క్షమించమ్మా ఈ అన్నని క్షమించమ్మా ఇంకోసారి నేను తప్పు చేయనమ్మా మారిపోయానమ్మా ఇక నుంచి తాగనమ్మా నీ మీద కొట్టమ్మా ఇక నుంచి అన్నయ్య మారిపోయాడు తాగడు